ఇప్పుడు తిత్లీ తుఫానును ఏ రకంగా ఫేస్ చేశామనేటటువంటి విషయం మీద గత కొన్నాళ్లుగా సీఎం గారు కొన్ని వ్యాఖ్యలు చేయటం, వాటిని లోకల్ మీడియా చాలా విస్తృతంగా ప్రచారం చేయటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నాన్ రెస్పాన్సివ్ అని, ఇన్హ్యూమన్ అని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. మానవీయంగా ప్రవర్తించలేదు. రెండవది, సరైన బాధ్యతాయుతంగా రెస్పాన్స్ కాలేదు అనేది వారి ప్రధానమైనటువంటి అక్యూజేషన్స్. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తిత్లీ తుఫానును ఎదుర్కోవటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇద్దరి బాధ్యత ఎంతవరకు నిర్వర్తించారు, ఏమైనా లోపాలు ఉన్నాయనేది ఒక తడవ పరిశీలిద్దాం. భారత వాతావరణ శాఖ వాళ్ళ కేటగరైజేషన్ ప్రకారం మనకు వాయుగుండము, తుఫాను, తీవ్ర తుఫాను, సూపర్ సైక్లోన్ అని 4 రకాలుగా ఈ వచ్చేటటువంటి తుఫాన్ను విభజిస్తారు. అమెరికాలో దీన్ని కేటగిరీ 1, 2, 3, 4 అని వాళ్ళు ఆ కేటగిరీస్ ప్రకారంగా చేస్తారు. మనం ఈ రకంలో వాటిని క్లాసిఫై చేయడం జరుగుతుంది. డిప్రెషన్ తుఫాను కాకుండా సివియర్ సైక్లోన్, తీవ్ర తుఫాన్ అంటే 130 కిలోమీటర్ల నుంచి 190-200 కిలోమీటర్ల వరకు వాయు వేగం ఉంటే దాన్ని తీవ్ర తుఫాన్ అంటారు. 190-200 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వేగం వాయు వేగం ఉంటే, గాలులు బాగా వీసాయంటే దానిని సూపర్ సైక్లోన్ అంటారు. మనకి ఈ మధ్య వచ్చినటువంటివి 2014లో హుడ్హుడ్ తర్వాత ఇప్పుడు తిత్లీ. హుడ్హుడ్ 185 నుంచి 190 కిలోమీటర్ల వేగం వరకు గాలులు ఉండి అక్కడ ఆగిపోయింది. కాబట్టి ఇది కూడా సివియర్ సైక్లోన్ కిందకే వస్తుంది, సూపర్ సైక్లోన్ కిందకి రాదు. బట్ సివియర్ సైక్లోన్లో హయ్యర్ లెవెల్లో ఉన్నది హుద్హుద్. గస్టింగ్ విండ్స్, అప్పుడప్పుడు వచ్చే విండ్స్ మాత్రం 200 కిలోమీటర్లు దాటిపోయినాయి, 210-220 దాకా పోయినాయి. బట్ కన్సిస్టెంట్ కాదు. కాబట్టి దీన్ని కూడా వాళ్ళు సూపర్ సైక్లోన్ కింద లెక్కగట్టలేదు, సివియర్ సైక్లోన్ కిందనే లెక్కగట్టారు. సివియర్ సైక్లోన్లో అప్పర్ ఎండ్లో ఉన్నది హుడ్హుడ్, లోయర్ ఎండ్లో ఉన్నది తిత్లీ. తిత్లీలో 135-140 కిలోమీటర్స్ వరకు గాలుల వేగం ఉంది. కాబట్టి దీన్ని దీని కింద క్లారిఫై చేయడం జరిగింది. రెండవది, ఇది ఎక్కడ తీరం దాటింది. ఆ రోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది గోపాల్పూర్ దగ్గర తీరం దాటిందని. బట్ సబ్సెక్వెంట్గా వాళ్ళు అసర్టైన్ చేసుకుంది ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ దగ్గర, ఆంధ్ర సైడే తీరం దాటింది. బట్ వెంటనే టర్న్ తీసుకొని ఒరిస్సా సైడ్కి వెళ్ళిపోయింది. కాబట్టి మ్యాక్సిమం డ్యామేజ్ తిత్లీ వలన ఒరిస్సా రాష్ట్రంలో జరిగింది. అందుకనే 3 జిల్లాలు అక్కడ ఎఫెక్ట్ అయినాయి. గజపతి, రాయగడ, గంజాం డిస్ట్రిక్ట్స్లో బాగా ఎఫెక్ట్ ఉంది. మనకు టెక్కలికి అప్ సైడ్లో శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ దీనివల్ల నష్టం తీవ్రంగా జరగటం జరిగింది. మరి సీఎం గారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు, మానవీయంగా కూడా ప్రవర్తించలేదు అన్నప్పుడు ముందు ఏదైనా ఒక తుఫానుకు ప్రిపరేటరీ యాక్షన్ ఎట్లా ఉంటుందనేది కొంత పరిశీలిద్దాం. 2005లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టము విపత్తుల నిర్వహణ చట్టం. ఈ విపత్తుల నిర్వహణ చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఏ రోల్ ప్లే చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏ రోల్ ప్లే చేయాలి అనేది చాలా క్లియర్గా విభజించి పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా విపత్తుల మేనేజ్మెంట్ మాన్యువల్ అని ఒక మాన్యువల్ కూడా తయారు చేశారు. ఈ రెండింటికి అనుగుణంగానే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా పనిచేయటం జరుగుతుంది. వీటి కింద నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని ప్రైమ్ మినిస్టర్ కింద, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని ముఖ్యమంత్రి గారి కింద 2 ఏజెన్సీస్ని ఏర్పాటు చేశారు. కానీ ఎప్పుడైనా సైక్లోను వచ్చి స్ట్రైక్ చేయంగానే యాక్టివేట్ అయ్యేటటువంటి 2 కమిటీలు ఉన్నాయి.
కేంద్ర స్థాయిలో క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అని క్యాబినెట్ సెక్రటరీ దాన్ని హెడ్ చేస్తాడు. స్టేట్ లెవెల్లో సిమిలర్ కమిటీని చీఫ్ సెక్రటరీ హెడ్ చేస్తారు. ఈ రెండు కమిటీలు వాయుగుండం సైక్లోనుగా డెవలప్ అయ్యే అవకాశం ఉన్నది అని అండమాన్లోనో ఎక్కడనో ఏర్పడగానే ఈ రెండు కమిటీలు యాక్టివేట్ అవుతాయి. ఈ రెండు కమిటీలు ఒకటికి ఒకటి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అనే డైలీ బేసిస్ ఇద్దరు సమావేశాలు నిర్వహించుకుంటారు. ఈ సమావేశాలు జిల్లా స్థాయి వరకు కూడా తీసుకుపోయేటటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. వీటిల్లోనే వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలను, రాష్ట్ర ప్రభుత్వ శాఖలను ఎట్లా సమన్వయించాలి, ఎన్టీఆర్ఎఫ్ వచ్చేటటువంటి బృందాలను ఎక్కడెక్కడ స్టేషన్ చేయాలి, ఆర్మీని కానీ నేవీని కానీ ఎయిర్ ఫోర్స్ను కానీ ఒకవేళ డిప్లాయ్ చేయాల్సిన అవసరం వస్తే ఎక్కడెక్కడ వాళ్ళని స్టేషన్ చేయాలనే దాని మీద క్లియర్ కట్గా ఒక అండర్స్టాండింగ్కు డెసిషన్కు రావటం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఈ ఎన్టీఆర్ఎఫ్ బృందాలను స్టేషన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హుడ్ టైంలో అండమాన్లో సైక్లోన్ డెవలప్ అయినప్పుడు అది ఎక్కడ స్ట్రైక్ చేస్తుందనేది ఎవరికీ తెలియదు. వాళ్ళు ఇచ్చినటువంటి స్పేసు కాకినాడ నుంచి గోపాలపట్నం మధ్యలో ఎక్కడైనా స్ట్రైక్ చేయొచ్చు. కాబట్టి ఆ రోజు ఎన్టీఆర్ఎఫ్ దళాలను ఒరిస్సాలోనూ ప్లేస్ చేశారు, ఆంధ్రాలోనూ ప్లేస్ చేశారు, రైట్ అప్ టు కాకినాడ ప్లేస్ చేశారు. రెండో రోజుకు అది వైజాగ్కే వస్తూ ఉన్నది అనగానే మిగిలిన చోట్ల నుంచి అక్కడికి తరలించడం జరుగుతుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్, డిస్కషన్లో డెసిషన్స్ ద్వారా జరిగిపోతూ ఉంటుంది. ఈ తడవా కూడా ఎన్డీఆర్ఎఫ్ బలగాలు వచ్చాయి, స్టేషన్ అయినాయి, వాళ్ళు వాళ్ళ పనులు చేశాయి. సీఎం గారు కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేదు అంటే మరి ఈ మీటింగులు జరగలేదా, ఈ ఎన్టీఆర్ఎఫ్ దళాలు రాలేదా, ప్రిపరేటివ్ వర్క్లో అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా సహాయ నిరాకరణ చేసిందా, అది స్పెసిఫిక్గా చెప్తే బాగుంటుంది. జనరలైజ్డ్గా మాట్లాడేదానికన్నా స్పెసిఫిక్గా మాట్లాడితే బెటర్గా ఉంటుంది. రెండోది, ఇవన్నీ కూడా ఒక యాక్ట్ కింద, చట్టం కింద ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ కనుక వీటిని సరిగ్గా డిశ్చార్జ్ చేయకపోతే ఇట్స్ జస్టిఫైయబుల్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా. అటువంటి అంశాల్లో మరి వారు ఎందుకనో వీటిని సరైనటువంటి ప్రజెంటేషన్ చేయకుండా అటువంటి ఆరోపణలు చేయటం భావ్యం కాదేమోనని నేను భావిస్తున్నాను. ఇది ప్రిపరేషన్ వరకు. ఇక ఆ పైన వన్స్ మనకు ఈ సైక్లోన్ వచ్చిపోయిన తర్వాత రిలీఫ్, రెస్క్యూ, రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్. రెస్క్యూ అనేది ముందు జరుగుతుంది, ఆ పైన జరుగుతుంది. రిలీఫ్ వెంటనే ఇవ్వాలి, రిహాబిలిటేషన్ లాంగ్ టర్మ్ ఇష్యూ. ఇక్కడ కూడా ప్రధానంగా మనకు కావాల్సింది నిధులు ఎట్లా వస్తాయి, నిధులు ఉంటేనే కదా ఇది చేయగలిగేది. నిధులకు ఇప్పుడు 2015 నుంచి 20 దాకా ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన అవార్డులో విపత్తుల నిర్వహణకు ఏ రకంగా డబ్బులు ఇవ్వాలనే దాని మీద చాలా క్లియర్గా ఒక చాప్టరే ఉంది. ఈ 14వ ఆర్థిక కమిషన్ ఇచ్చినటువంటి నియమ నిబంధనల ప్రకారంగా అంతకుముందు ఈ విపత్తులకు జరిగేటటువంటి ఖర్చు కేంద్ర ప్రభుత్వం 75% భరిస్తే 25% రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. 14వ ఆర్థిక కమిషన్ ఇది 90% కేంద్రానికి, 10% రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టింది దామాషాను, రేషియోను. ఇక 2015-16కు ఆంధ్ర రాష్ట్రానికి, ఇది ఓవరాల్ అంతా కంట్రీకి అంతా ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలనేది చాలా క్లియర్గా వాళ్ళు ఇచ్చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి 15-16కు 440 కోట్లు, 16-17కు 462 కోట్లు, 17-18కి 485 కోట్లు, 18-19కి 509 కోట్లు మొత్తం దాని కింద ఇవ్వటం జరిగింది. అంటే దీంట్లో 90% సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది, 10% రాష్ట్రం నుంచి వచ్చేది, రెండు ఉన్నాయి. ఇక కేవలం 90% సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేవి ఎంతంటే 15-16కు 396 కోట్లు, 16-17కు 415 కోట్లు, 17-18 436 కోట్లు, మొత్తం 1247 కోట్లు తితిలి మనకు స్ట్రైక్ చేసే టైంకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరి సిఫారసు అవసరం లేకుండా ఆటోమేటిక్గా 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ప్రకారంగా డబ్బులు వస్తాయి. ఈ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఎస్డిఆర్ఎఫ్ ఫండ్లో జమ అయి ఉంటాయి. కానీ ఒక చిన్న కండిషన్ ఏంటంటే అంతకుముందు ఉన్నటువంటి డబ్బులో
75% ఆ రిజర్వ్ తగ్గితేనే ఇస్తారు. అంతవరకు ఉంటే అట్లాగే ఉంచుతారు. అది ఖర్చు అయిన తర్వాత ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. మరి ఈ డబ్బులన్నీ వచ్చి ఉండాలి. వీటిని గురించి మాట్లాడకుండా మాకు తిత్లీకి పైసా రాలేదంటే సెంట్రల్ టీమ్ వచ్చి చూచిన తర్వాత ఇచ్చేది ఎడిషనల్, దీనికన్నా ఎడిషనల్గా ఇచ్చేది. ఈ వచ్చే డబ్బు ఎక్కడికి పోదు. ఈ 1247 కోట్లు వచ్చాయా రాలేదా, వస్తే ఏమైనా, ఎందుకంటే ఇవన్నీ వచ్చింది మనకు హుద్హుద్ అయిపోయిన తర్వాత. హుద్హుద్ 14-15లోనే అయిపోయింది. హుద్హుద్కు 650 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ 1000 కోట్లు చెప్పింది, 650 కోట్లు ఇచ్చిందని ముఖ్యమంత్రి గారే చెప్తూ ఉన్నారు. 650 కోట్లు స్పెసిఫిక్గా ఇచ్చి ఉంటారు. మిగిలిన 350 కోట్లు డిపార్ట్మెంటల్ బడ్జెట్లో ఇచ్చుంటారు. ఏదైనా చెప్పుంటే రాకుండా పోయే ప్రశ్న ఉండదు. బట్ స్పెసిఫిక్గా దీనికి ఇవ్వకుండా డిపార్ట్మెంట్ బడ్జెట్ ద్వారా సపోర్ట్ చేసి ఉంటారు. సో అది ఓకే, 650 కోట్లు అయితే వచ్చాయంటున్నారు. అవి హుడ్కు ఖర్చు అయిపోయినాయి. ఇంకా ఆ పైన వచ్చిన 1247 కోట్లు ఏమైనట్టు? మరి వాటి గురించి మాట్లాడకుండా ఈ సంవత్సరం కూడా అంతకుముందు డబ్బులు ఖర్చు అయి ఉంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 229 కోట్లు, అంటే ఈ సంవత్సరానికి 458 కోట్లు ఇవ్వాల్సి ఉంది. దీని కింద 229 కోట్లు వచ్చి ఉండాలి. వీటిని గురించి అసలు ఏమి మాట్లాడకుండా, ప్రాసెస్ గురించి మాట్లాడకుండా, లేకపోతే అట్లీస్ట్ అవి వచ్చాయి ఖర్చు అయిపోయినాయని నేను చెప్పకుండా, ఆర్ బ్యాలెన్స్ ఇంత ఉందని చెప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పైసా రావటం అనేది సరైనటువంటి ఆరోపణ కాదు. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్, ఇటువంటి ఒక్కొక్క రాష్ట్రాల నుంచి సెంటర్లో కూడా ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్లను, చీఫ్ మినిస్టర్లను బట్టి ఇండివిజువల్ డిస్కషన్ బేస్డ్గా ఫండ్స్ రిలీజ్ కాకూడదనే 14th ఫైనాన్స్ కమిషన్ సిస్టమేటిక్గా పెట్టింది. ఆ సిస్టమ్ ప్రకారం డబ్బులు ఆటోమేటిక్గా వస్తున్నాయి. అది మోర్ ఇంపార్టెంటా, స్పెసిఫిక్గా దానికి ఇవ్వాలంటే ఇంకోటి అడుగుతారు. సో ఆ డిస్క్రిషన్ లేకుండా ఉండటం కోసమే ఒక వ్యవస్థీకృత విధానాన్ని ఏర్పాటు చేసుకుంటే, ఆ వ్యవస్థీకృత విధానం ద్వారా ఎంత వచ్చింది అనేది చెప్పకుండా ఇటువంటి ఆరోపణలు ఆ స్థాయిలో చేయటం సమంజసం కాదనేది నా అభిప్రాయం. ఇది ఫండింగ్ విషయం. అదేమో ప్రిపరేషను, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. మూడోది, ఎవరికి ఎట్లా ఇవ్వాలనే దాని మీద క్లియర్ గైడ్ లైన్స్ ఆల్రెడీ విత్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఉన్నాయి. అవి ఎవ్రీ 3-4 ఇయర్స్కో 5 ఇయర్స్కో రివైజ్ అవుతూ ఉంటాయి. అంటే ఈ విపత్తులో చనిపోయిన వారికి ఎంత ఇవ్వాలి, లేకపోతే పాక్షికంగా ఇల్లు దెబ్బతింటే ఎంత ఇవ్వాలి, పూర్తిగా ఇల్లు దెబ్బతింటే ఎంత ఇవ్వాలి, దీని మీద చాలా క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. అవి ఉన్నప్పుడు వాటి ప్రకారం ఇస్తూ పోయినంత వరకు డబ్బులకి ఏమీ సమస్య ఉండదు. వాటికైనా ఎక్కువ ఇవ్వాలనుకున్నారనుకో అప్పుడు అది స్టేట్ గవర్నమెంటే భరించాలి, ఎక్కడైనా కానీ, ఇక్కడైనా ఇంకో రాష్ట్రంలో అయినా కానీ. దానికి ఎవరి నుంచి ఇచ్చేటటువంటి అవకాశం లేదు. సో ఒకవేళ నిజంగానే డబ్బులన్నీ అయిపోయినాయి, ఖర్చు పెట్టాము, ఇదైపోయిందని అంటే దానికి కూడా ఏమీ వెంటనే ఏది ఆగిపోవాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఫండ్స్ నుంచి ఖర్చు పెట్టి కేంద్రం నుంచి రీఎంబర్స్మెంట్ అడగవచ్చు. దానికి కూడా ఏమీ ఇష్యూ లేదు. బట్ నాకు తెలిసి ఇంత డబ్బులు ఉన్నాయి కాబట్టి, హుద్హుద్ తర్వాత మళ్ళీ అంత పెద్ద విపత్తు ఏది రాలేదు కాబట్టి తప్పకుండా ఈ నిధిలో బ్యాలెన్సెస్ ఉండుంటాయి. ఆ బ్యాలెన్సెసే ఖర్చు అవుతూ ఉండుంటాయి. మరి దానిని దాచి ఇటువంటి ఆరోపణలు చేయటం అనేది సమంజసం కాదనేది నా అభిప్రాయం. ఇక మూడోది, నిన్న మొన్న ఒక పెద్ద విస్తృతమైన ఇది ఇచ్చారు. దీనిని జాతీయ విపత్తుగా డిక్లేర్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాము. జాతీయ విపత్తుగా దేనిని డిక్లేర్ చేయటానికి ఎక్కడా ప్రొవిజన్ లేదు. దేన్ని మేము డిక్లేర్ చేయటం లేదని ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంటు, ఈ గవర్నమెంట్గా అంతకుముందున్న గవర్నమెంట్ కూడా ఒక వ్యూ తీసేసుకున్నారు. ఎందుకంటే డిజాస్టర్ ఆఫ్ సివియర్ నేచర్ అనేదే కానీ న్యాచురల్ కెలామిటీ అని దేన్ని మేము చేయటం లేదండి. హుద్హుద్ను జాతీయ కెలామిటీగా డిక్లేర్ చేయలేదు. కేరళలో జరిగిన వరదలను జాతీయ కెలామిటీగా డిక్లేర్ చేయలేదు. అంతకుముందు గుజరాత్లో వచ్చిన అతికేతం కూడా జాతీయ కెలామిటీ కింద డిక్లేర్ చేయటం జరగలేదు. ఈ విషయం మీద కేరళలో ఈ ఇష్యూ వచ్చి హైకోర్టులో కేసు ఎవడో వేస్తే అఫిడవిట్లోనే కేంద్ర ప్రభుత్వం ఇది చాలా చక్కగా చెప్పింది. మేము జాతీయ విపత్తుగా దేనిని డిక్లేర్ చేయం, కానీ దాని ఇంటెన్సిటీని బట్టి వీ విల్ గివ్ యూ అసిస్టెన్స్ అని. సో అదొక పాయింట్. ఎవరు రాలేదు, సెంట్రల్ టీం రాలేదు అని అన్నారు.
నేను వచ్చింది కదా సెంట్రల్ టీమే కదా, మరి ఆ సెంట్రల్ టీం వస్తుందనేది 4-5 రోజుల ముందే ఇంటిమేషన్ వస్తుంది, ఇక్కడికి వస్తుంది, ఒరిస్సాకు వస్తుంది. మరి ఆ ఇంటిమేషన్ పెట్టి దాన్ని దాచిపెట్టి రావటం లేదు, ఎవరు రాలేదు అని చెప్పడం కూడా అర్థం ఉన్నటువంటి విషయం కాదు. సరే, ఇంకా హయ్యర్ లెవెల్లో ఎవరైనా వచ్చి చూసినందువలన ఒరిగేదేమైనా ఉందా? డెఫినెట్గా సివియరిటీని బట్టి వస్తారు. హుద్హుద్ వాజ్ ఏ మచ్ సివియర్. దీనివల్ల నష్టం తీవ్రతను నేనేమి తక్కువ అంచనా వేయటం లేదు, బట్ దీంతో పోలి చూస్తే హుద్హుద్ వాజ్ ఏ మచ్ బిగ్గర్ సైక్లోన్. వెంటనే వచ్చారు. సో దీనికి ఇంకో స్థాయిలో దీనిని ట్యాకిల్ చేయాలని డిసైడ్ చేసుకొని ఉండొచ్చు. సో ఇవన్నీ మరుగున పెట్టి, రెండోది చాలా ఇంపార్టెంట్, ఇటువంటి ప్రకృతి మీద మనం జయించేది ఏంటంటే, ప్రకృతిని వచ్చినప్పుడు ఏ రకంగా దానిని ఎదుర్కోవాలి, సమర్థవంతంగా ప్రభుత్వం తన విధులను నిర్వహించాలనే కానీ దీనికి విజయోత్సవాలు, విజయ ర్యాలీలు, కేక్ కట్టింగు, క్యాండిల్ ర్యాలీలు ఇవి అవసరం లేదని అనుకుంటాను. రెండోది, హయ్యెస్ట్ పొలిటికల్ లెవెల్లో అక్కడనే 10 రోజులు ఉండి చేసినందువల్ల ఎంత ప్లస్ ఉందో దాన్ని మించిన మైనస్ కూడా ఉంటుంది. ఒకటి, విపత్తు రావటం ఇది మనకు కొత్తది కాదు. విపత్తును సమర్థవంతంగా ఎదుర్కోవటం కూడా కొత్తది కాదు. 77 దివిసీమలో ఎదుర్కొన్న పరిస్థితి ఇంటర్నేషనల్ అప్రిషియేషన్ వచ్చింది. ఆ పైన 90లో వచ్చిన సైక్లోన్ కూడా చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. అంటే డిఫరెంట్ లీడర్స్ విల్ హ్యావ్ డిఫరెంట్ స్టైల్స్. దాంట్లో ఏమి వీఆర్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ ఆన్ దట్, బట్ ఈ స్టైలే కరెక్టు, ఈ స్టైలు ప్రచారానికి కరెక్ట్ కావచ్చు, ఫలితం ఇవ్వటానికి అంత ఎఫెక్టివ్ కాకపోవచ్చు. అది కూడా కొంత ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మనం ఎంత పని చేస్తామో పక్క వాళ్ళని అంత పని చేయని ఇచ్చినప్పుడే ఇటువంటివి సమర్థవంతంగా మనం ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇది ప్రధానంగా ఒక విపత్తు మేనేజ్మెంట్ సిస్టమ్ ఇన్స్టిట్యూషనలైజ్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. దానిని ప్రజలకు సక్రమంగా వివరించకుండా సహం నిజాలను దాచి, సహం అబద్ధాలు చెప్పి, సరైన ఇన్ఫర్మేషను ప్రజలకు చేరకుండా చూడటం అనేది ఎవరికి కూడా సరికాదు. అందుకనే ఈ అంశం మీద నాకున్న కొద్ది అవగాహనతో దీనిని పంచుకుందామనే ఉద్దేశంతో ఈ మా సామాజిక అవగాహన సంస్థ తరఫున మీ అందరితో ఇంటరాక్ట్ కావటం జరిగింది. ఈ వీడియోను మళ్ళా తీసి సామాజిక అవగాహన సంస్థ యూట్యూబ్ అకౌంట్లో కూడా ఉంచుతాం. సామాజిక అవగాహన సంస్థ యూట్యూబ్ అకౌంట్లో చాలా ఈ రకమైనటువంటి ఇష్యూస్కు సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఒక తర్వాత చూడండి. దాని మీద ఏమైనా ఫర్దర్ మీకు క్లారిఫికేషన్స్ కావాల్సి ఉన్నాయి, ఎప్పుడైనా కానీ నేను చెప్పడానికి రెడీగా ఉంటాను, పంచుకోవటానికి. ఈరోజు నాతో పాటు ఉండి దీనికి పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.